ని మొత్తం దేశమంతటా కూడా చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రజాస్వామ్యం అనేటువంటిది మనకి వేదాల్లోనూ బుద్ధిజం జైనిజంలో కూడా ఉంది అంటూ దాన్ని ఎగ్జిబిషన్ రూపంలో ప్రజలకు తెలియజేయాలి. దాని నుంచే మనం అడాప్ట్ చేసుకున్నాం ఈ డెమోక్రసీ అని. ఫస్ట్ వేదం సార్, తర్వాత జనపదాలు సార్, బుద్ధ సంఘాలు సార్, జైన గ్రంథాలు సార్, అర్థశాస్త్రం, తర్వాత అసూత్నీక శాసనాలు సార్. ఈ గ్వాలియర్ ఆలయ శాస్త్రంలో లేయర్స్ ఆఫ్ ది పవర్ అనే దాన్ని స్కల్ప్చర్ రూపంలో ఉండేది సార్ ఆ రోజుల్లోనే. తర్వాత నేరు తమిళనాడులో ఉన్నటువంటి శాసనం సార్. ఈ శాసనంలో మొట్టమొదటి బ్యాలెట్ ఎలా ఉపయోగించారు అనేటువంటిది 11వ శతాబ్దంలోనే వాళ్ళు చేశారు సార్. రాజులను కానీ ప్రజలను కానీ ఏ విధంగా మనం ఎన్నుకోవాలనేటువంటి పద్ధతి. తర్వాత ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి సంప్రదింపులు, స్వేచ్ఛ, ఈశాన్య భారతంలో లోకతంత్రం, అదేవిధంగా బసవేశ్వరుడు ద్వారా సామాజిక ఇది అనుభవ మంటపం ద్వారా అందరి సమస్యలు తెలుసుకోవడం ప్రజాస్వామ్యం సార్. దాన్ని మనం కన్వర్ట్ చేసుకుంటూ గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో అట్టడుగు స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా ఉండాలి అనేటువంటిది ప్రజాస్వామ్యానికి మూలస్తంభంగా ఇచ్చేశారు. తర్వాత బ్రిటిష్ వారు కొన్ని సంస్కరణలు చేశారు సార్. ఆ సంస్కరణ ద్వారా ఈనాటి కార్యక్రమానికి విచ్చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వారికి మనందరి తరపున హృదయపూర్వక నమస్సులు తెలియజేద్దాం. సంవిధాన్ హత్యా దివస్ మొత్తం దేశమంతటా కూడా చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రజాస్వామ్యం అనేటువంటిది మనకి వేదాల్లోనూ బుద్ధిజం జైనిజంలో కూడా ఉంది అంటూ దాన్ని ఎగ్జిబిషన్ రూపంలో ప్రజలకు తెలియజేయాలి. దాని నుంచే మనం అడాప్ట్ చేసుకున్నాం ఈ డెమోక్రసీ అని. ఫస్ట్ వేదం సార్, తర్వాత జనపదాలు సార్, బుద్ధ సంఘాలు సార్, జైన గ్రంథాలు సార్, అర్థశాస్త్రం, తర్వాత అసూత్నీక శాసనాలు సార్. ఈ గ్వాలియర్ ఆలయ శాస్త్రంలో లేయర్స్ ఆఫ్ ది పవర్ అనే దాన్ని స్కల్ప్చర్ రూపంలో ఉండేది సార్ ఆ రోజుల్లోనే. తర్వాత నేరు తమిళనాడులో ఉన్నటువంటి శాసనం సార్. ఈ శాసనంలో మొట్టమొదటి బ్యాలెట్ ఎలా ఉపయోగించారు అనేటువంటిది 11వ శతాబ్దంలోనే వాళ్ళు చేశారు సార్. రాజులను కానీ ప్రజలను కానీ ఏ విధంగా మనం ఎన్నుకోవాలనేటువంటి పద్ధతి. తర్వాత ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి సంప్రదింపులు, స్వేచ్ఛ, ఈశాన్య భారతంలో లోకతంత్రం, అదేవిధంగా బసవేశ్వరుడు ద్వారా సామాజిక ఇది అనుభవ మంటపం ద్వారా అందరి సమస్యలు తెలుసుకోవడం ప్రజాస్వామ్యం సార్. దాన్ని మనం కన్వర్ట్ చేసుకుంటూ గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో అట్టడుగు స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా ఉండాలి అనేటువంటిది ప్రజాస్వామ్యానికి మూలస్తంభంగా ఇచ్చేశారు. తర్వాత బ్రిటిష్ వారు కొన్ని సంస్కరణలు చేశారు సార్. ఆ సంస్కరణ ద్వారా ఈనాటి కార్యక్రమానికి విచ్చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వారికి మనందరి తరపున హృదయపూర్వక నమస్సులు తెలియజేద్దాం. సంవిధాన్ హత్యా దివస్ మొత్తం దేశమంతటా కూడా చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రజాస్వామ్యం అనేటువంటిది మనకి వేదాల్లోనూ బుద్ధిజం జైనిజంలో కూడా ఉంది అంటూ దాన్ని ఎగ్జిబిషన్ రూపంలో ప్రజలకు తెలియజేయాలి. దాని నుంచే మనం అడాప్ట్ చేసుకున్నాం ఈ డెమోక్రసీ అని. ఫస్ట్ వేదం సార్, తర్వాత జనపదాలు సార్, బుద్ధ సంఘాలు సార్, జైన గ్రంథాలు సార్, అర్థశాస్త్రం, తర్వాత అసూత్నీక శాసనాలు సార్. ఈ గ్వాలియర్ ఆలయ శాస్త్రంలో లేయర్స్ ఆఫ్ ది పవర్ అనే దాన్ని స్కల్ప్చర్ రూపంలో ఉండేది సార్ ఆ రోజుల్లోనే. తర్వాత నేరు తమిళనాడులో ఉన్నటువంటి శాసనం సార్. ఈ శాసనంలో మొట్టమొదటి బ్యాలెట్ ఎలా ఉపయోగించారు అనేటువంటిది 11వ శతాబ్దంలోనే వాళ్ళు చేశారు సార్. రాజులను కానీ ప్రజలను కానీ ఏ విధంగా మనం ఎన్నుకోవాలనేటువంటి పద్ధతి. తర్వాత ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి సంప్రదింపులు, స్వేచ్ఛ, ఈశాన్య భారతంలో లోకతంత్రం, అదేవిధంగా బసవేశ్వరుడు ద్వారా సామాజిక ఇది అనుభవ మంటపం ద్వారా అందరి సమస్యలు తెలుసుకోవడం ప్రజాస్వామ్యం సార్. దాన్ని మనం కన్వర్ట్ చేసుకుంటూ గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో అట్టడుగు స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా ఉండాలి అనేటువంటిది ప్రజాస్వామ్యానికి మూలస్తంభంగా ఇచ్చేశారు. తర్వాత బ్రిటిష్ వారు కొన్ని సంస్కరణలు చేశారు సార్. ఆ సంస్కరణ ద్వారా
ఈనాటి కార్యక్రమానికి విచ్చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వారికి మనందరి తరపున హృదయపూర్వక నమస్సులు తెలియజేద్దాం. సంవిధాన్ హత్యా దివస్ మొత్తం దేశమంతటా కూడా చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రజాస్వామ్యం అనేటువంటిది మనకి వేదాల్లోనూ బుద్ధిజం జైనిజంలో కూడా ఉంది అంటూ దాన్ని ఎగ్జిబిషన్ రూపంలో ప్రజలకు తెలియజేయాలి. దాని నుంచే మనం అడాప్ట్ చేసుకున్నాం ఈ డెమోక్రసీ అని. ఫస్ట్ వేదం సార్, తర్వాత జనపదాలు సార్, బుద్ధ సంఘాలు సార్, జైన గ్రంథాలు సార్, అర్థశాస్త్రం, తర్వాత అసూత్నిక శాసనాలు సార్. ఈ గ్వాలియర్ ఆలయ శాస్త్రంలో లేయర్స్ ఆఫ్ ది పవర్ అనే దాన్ని స్కల్ప్చర్ రూపంలో ఉండేది సార్ ఆ రోజుల్లోనే. తర్వాత నేరు తమిళనాడులో ఉన్నటువంటి శాసనం సార్. ఈ శాసనంలో మొట్టమొదటి బ్యాలెట్ ఎలా ఉపయోగించారు అనేటువంటిది 11వ శతాబ్దంలోనే వాళ్ళు చేశారు సార్. రాజులను కానీ ప్రజలను కానీ ఏ విధంగా మనం ఎన్నుకోవాలనేటువంటి పద్ధతి. తర్వాత ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి సంప్రదింపులు, స్వేచ్ఛ, ఈశాన్య భారతంలో లోకతంత్రం, అదేవిధంగా బసవేశ్వరుడు ద్వారా సామాజిక ఇది అనుభవ మంటపం ద్వారా అందరి సమస్యలు తెలుసుకోవడం ప్రజాస్వామ్యం సార్. దాన్ని మనం కన్వర్ట్ చేసుకుంటూ గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో అట్టడుగు స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా ఉండాలి అనేటువంటిది ప్రజాస్వామ్యానికి మూలస్తంభంగా ఇచ్చేసారు. తర్వాత బ్రిటిష్ వారు కొన్ని సంస్కరణలు చేశారు సార్. ఆ సంస్కరణ ద్వారా ఈనాటి కార్యక్రమానికి విచ్చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వారికి మనందరి తరపున హృదయపూర్వక నమస్సులు తెలియజేద్దాం. సంవిధాన్ హత్యా దివస్ భారత చరిత్రలో అత్యంత చీకటి అయినటువంటి ఎమర్జెన్సీ పరిస్థితి, ఎమర్జెన్సీని విధించి 1975 జూన్ 25